ఇది పిల్లల సహకారంతో చేశాను, నేను దాచుకోలేదు. ఆ వీడియో నేను పిల్లలతో చేయించి వీడియో తీశాను, అది నేను మన గ్రూప్లో సబ్మిట్ చేస్తాను. ఎందుకంటే నేను ఎందుకు అలా పిల్లలతో వీడియో తీయాల్సి వచ్చిందంటే, నేను చేసిన టీఎల్ఎం నిజంగా పిల్లలు ఎలా ఫీల్ అవుతారు అనేది నాకు అనిపించేది. అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే బాగుంటుంది కదా. సో దాన్ని ఎలా అని చెప్పేసి వాళ్ళ ముందు పెట్టేసి 5th క్లాస్ నుంచి 1st 2nd పిల్లల్ని కూర్చోబెట్టాను. అయితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. సో నేను నా టీఎల్ఎం బాగుంది అనిపించింది, దాన్ని తీసుకొని వచ్చాను. ఇంకా కొన్ని చేశాను కానీ అవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ వాళ్ళకి తేలేదు చార్టర్ బిట్లు. ఇది మాత్రం 3 సబ్జెక్టులకి, ఇంకా మీకు ఓపిక ఉంటే అన్ని సబ్జెక్టులకు కూడా ఉపయోగిస్తాను. ఇదేంటంటే ఫస్ట్ ఇంగ్లీష్కి యాక్షన్ ఫామ్స్, మనం ఇంక్ ఫామ్స్ అని కూడా అంటుంటాం. డ్రింకింగ్, ప్లేయింగ్, కటింగ్ మొత్తం కూడా. దీన్ని మనము ఇది ఇక్కడ కింద స్టాండ్ లాగా ఉంది. అయితే ఇది మా పిల్లలే చేస్తారండి. నేను చెప్తా ఉంటే ఇలా చేయాలి అలా చేయాలంటే పిల్లలే చేశారు. ఇక్కడ ఇంక్ ఫామ్ ఉంది కదా, ఇది మనం ఒక్కొక్కటి జరుపుతూ ఉంటే ఏమవుతుందంటే, ఇక్కడ మ్యాప్ ఉంది ప్లస్ ఇక్కడ చెట్లు మొత్తం కట్ చేస్తున్నారు. పిక్చర్ ఉందన్నమాట, దాని మీద కటింగ్ తోటి. దీని మీద పెట్టండి మేడం, ఫ్లవర్ లాగా వస్తుంది చివరికి. ఒక్కొక్కటి తిప్పుతా ఉంటే కటింగ్. నెక్స్ట్ వాకింగ్, అక్కడ పిల్లల బొమ్మ ఉంది, అందరు పిల్లలు నడుస్తూ ఉన్నారనమాట. అంటే చూసింది, చదివింది, జత చేసింది పిల్లల మైండ్లో ఖచ్చితంగా పడుతుంది. అందుకోసం అని చెప్పేసి బొమ్మ చూస్తే చదువు రాని వాడు వాళ్ళు నడుస్తున్నారు అంటాడు, చదువుతున్న వాడు చెప్తారు రీడింగ్. బొమ్మ ఏంటి, పుస్తకం పట్టుకొని చదువుతున్నాడు కాబట్టి రీడింగ్. తర్వాత జంపింగ్, పైకి బాల్ వేయడానికి ఎగురుతున్న పిల్లలు జంపింగ్. అలా టోటల్గా మధ్యలో పెట్టేస్తే కవర్ చుట్టూ వస్తుంది రైటింగ్. అయితే దీనికి ఇంకా ఒక కట్ట ఉంది జత, సాయంత్రం అది ఇదైంది, రౌండ్ తిప్పట్టు, రౌండ్ తిప్పితే ఫ్లవర్ వచ్చేస్తుంది. దీస్ ఆల్ ఆర్ ఇన్ఫార్మ్స్ అంటే యాక్షన్ వర్డ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ప్రతిదానికి లాస్ట్కి వచ్చేసి దేశాన్ని అభివృద్ధి ఎలా చేయాలని నరేంద్ర మోడీ గారు థింక్ చేస్తున్నారు, థింకింగ్ కూడా ఉంది అందులో. దానికి దీన్ని మ్యాథ్స్కి కూడా ఎలా ఉపయోగిస్తాము అంటే, ఇలాంటి చార్ట్, ఇది మొత్తం ఒకటే చార్ట్ అండి. ఒక అట్ట మొక్క, ఒక చార్ట్, ఒక బాటిల్ మూత, ఒక సీల్, అంతే, అందులో ఏమీ లేవు. వాటిని కట్ చేసి నిన్న పెట్టించాము. ఇది దీంట్లో ఇంగ్లీష్కి ఇలా పెట్టుకున్నాం కదా, దీన్ని మ్యాథ్స్కి రిటర్న్ చేసి దాని మీద నంబర్స్ రాస్తే 1 2 3 4 అవి వస్తాయి.